రైట్, థ్యాంక్ యూ ఉమేష్. ఇక మంచిర్యాల జిల్లా మందమర్రి క్యాతన్పల్లిలో బంద్ కొనసాగుతోంది. బాల్కసుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ వ్యాపార వాణిజ్య వర్గాలు, ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బీఆర్ఎస్, సిపిఐ నాయకులు కాంగ్రెస్ అరాచక దుశ్శాసన రాజకీయాలను ఎండగడుతూ మందమర్రి మార్కెట్లో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా బాల్కసుమన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గుండాయిజానికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడతారని హెచ్చరించారు. మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలు ఇవాళ అంత మంచి మెజార్టీ ఇచ్చినాక కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ కానీ, ఆయన కొడుకు ఎంపీ వంశీ కానీ ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి అధికార బలంతో ఇవాళ డబ్బు మదంతో ఇవాళ ఇక్కడ మెజార్టీ వచ్చినటువంటి సీట్లను కూడా కాదని చెప్పి ఒక చైర్మన్ సీటు కోసం ఇవాళ అన్యాయంగా అక్రమంగా సుమనన్న మీద 2 రోజులుగా 3 రోజులుగా వాళ్ళ ఇంటి చుట్టూ పోలీస్ పహారాన్ని పెట్టి ఆయన అధికార బలాన్ని ఉపయోగించి ఆయన డబ్బు మదాన్ని ఉపయోగించి ఇవాళ అన్యాయంగా అరెస్టు చేసినటువంటి సుమనన్నను ఇవాళ జైలుకు పంపించి 14 రోజులు జైలుకు పంపించడం చాలా దారుణమైనటువంటి విషయం. బీఆర్ఎస్ పార్టీకి సిపిఐ పొత్తులో వచ్చినటువంటి 14 సీట్లలో ఉన్నటువంటి 14 సీట్లలో ఒక్కరిని కూడా నువ్వు ఏం చేయలేవు. ఖచ్చితంగా కూడా ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీని అక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటుంది. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఇక్కడ భయపడేది ఎవరు కూడా భయపడడు. ఎవ్వరు కూడా ఇవాళ ఈ ప్రాంతంలో నువ్వు చేసేటువంటి దురాగతాలను ప్రతి ఒక్కరు కూడా గమనించడం జరుగుతుంది. ఇవాళ నువ్వు చేసినటువంటి అరెస్టు ప్రజలందరూ రాష్ట్రమంతా కూడా గమనిస్తారు. కుట్ర కుతంత్రాలు రాజకీయాలు చేస్తున్నటువంటి వివేక్ నిన్ను ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో పొందబెడతారు. టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 14 మంది విజయడానికి ముగించడం జరిగింది. అది తట్టుకోలేని మంత్రివర్యులు తన అనుచరుల గుండాలతోటి ఆడ కౌన్సిలర్ మీద దాడి చేపించడం, ఒక ఆదివాసీ బిడ్డ అయినటువంటి మునిగెల ముని అనే ఈ గుర్రం సీన్ అనే వ్యక్తి దాడి చేయడం, అది కళ్ళ మీద చూసిన ఎంఆర్ఓ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఆడ ఉండి అతన్ని ఏమనకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ఆ క్యాతనపల్లి ప్రజలు చూస్తున్నారు. చట్టబద్ధంగా రాజ్యాంగం అందించిన హక్కుతో ఓటు హక్కును ఇలా స్వచ్ఛందంగా వినియోగించుకుంటే ఇంత దుర్మార్గం చేయడం చాలా స్వచ్ఛమైన చర్య. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి కీచక దుశ్శాసన పర్వం మనం సాక్షాత్తు ఈసీ కనుసన్నల్లో, ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో, స్వయాన మంత్రి ఎంపీల సమక్షంలో జరిగినటువంటి దాన్ని ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాలని, బేషరతుగా వీళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి 4 మంది అబ్జల్యూట్ మెజార్టీ ఉన్నటువంటి వారికి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి ఎన్నికయ్యేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు చేసినటువంటి ఈ దుశ్శాసన పర్వం ఆడబిడ్డలు 2 చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక 2 పార్టీల నుంచి ఎన్నికయ్యేటువంటి వాళ్ళ నోటికాడ బుక్క దౌర్జన్యంగా అత్యంత దుర్మార్గంగా మీరు కాంగ్రెస్ అంటేనే కుట్రలు కుతంత్రాలు కబ్జాలు ఇవాళ కవ్వింపు కొట్లాటలు ఇట్లాంటివన్నీ చేసి ఉల్టా మీరు దొంగ అన్నట్టుగా చేసేటువంటి చర్యలన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర రౌడీజాన్ని అన్నిటిని కూడా ఆపాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. ప్రజాస్వామికవాదులు, మేధావులు అందరూ కూడా స్పందించాల్సినటువంటి సమయం ఉంది. ఈ రౌడీ రాజకీయాన్ని, రాక్షస పాలన అంతమొందించే దాంట్లో ప్రతి ఒక్కరూ ముందుండాలని చెప్పేసి ప్రజలందరికీ చేతులెత్తి నమస్తే.